సీజన్ అయితే వచ్చేసింది. మీ పాత గీజర్ను మార్చాలన్నా కొత్తగా గీజర్కి అప్గ్రేడ్ కావాలన్నా ఇదే పర్ఫెక్ట్ టైం. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే ఏ గీజర్ కొన్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. ఈ వీడియోలో డిస్కస్ చేసే చాలా గీజర్స్ పర్సనల్గా మా ఇంట్లో వాడేవే. ఇండివిజువల్ రివ్యూస్ని అయితే అప్పుడున్న సిచ్యువేషన్స్ వల్ల నేనైతే పబ్లిష్ చేయలేకపోయాను. మీరు కావాలనుకుంటే ఇండివిజువల్ రివ్యూస్ని అయితే చెక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రజెంట్ 2025లో కన్సిడర్ చేయగలిగిన బెస్ట్ గీజర్స్ అయితే చూద్దాం. ఫస్ట్ది ఏవో స్మిత్ నుంచి 5 స్టార్ గీజర్. సో ఇదైతే కాంపాక్ట్ సైజులో ఉంటుంది, స్క్వేర్ సైజులో ఉంటుంది. సో హై రైజ్ అపార్ట్మెంట్స్లో అలాగే చిన్న బాత్రూమ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. ఈ గీజర్ 8 బార్ ప్రెషర్ రేటింగ్తో వస్తుంది, 2000 వాట్ పవర్తో వస్తుంది. జస్ట్ 10 to 15 మినిట్స్లోనే వాటర్ని అయితే హీట్ చేస్తుంది. అండ్ 200 లీటర్ పర్ అవర్ వాటర్ ఫ్లోతో వస్తుంది. అండ్ ట్యాంక్ మనకి బ్లూ డైమండ్ గ్లాస్ కోటెడ్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ అవుటర్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ABSతో అయితే వస్తుంది. పవర్ అండ్ హీట్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. 2 years కాంప్రహెన్సివ్ వారంటీతో, 5 years ట్యాంక్ వారంటీతో అయితే వస్తుంది. ప్రైస్ అయితే 10 లీటర్ది అరౌండ్ 6,000కి, 15 లీటర్ది 6,500 అండ్ 25 లీటర్ 7,500. కాస్త అటు ఇటుగా అయితే ఫ్లక్చువేట్ అవుతుంది. సో మీకు తగిన కెపాసిటీది అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడైతే ట్యాగ్ చేస్తాను. అండ్ ట్యాగ్ చేసిన ప్రోడక్ట్ ఇక్కడే చూస్తే మీకు కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. క్లిక్ చేసి లోపలికి వెళ్ళి ప్రోడక్ట్ పేజ్లో చూస్తే మీకు అక్కడ అడిషనల్గా బ్యాంక్ డిస్కౌంట్తో ఎంత తగ్గుతుంది, కాయిన్స్తో ఏమైనా తగ్గుతుందా అనేది లోయెస్ట్ కనిపిస్తుంది. అందుకే ఏ ప్రోడక్ట్ ట్యాగ్ది చెక్ చేసినా క్లిక్ చేసి లోపలికి అయితే వెళ్ళి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ది హెవెల్స్ నుంచి 15 లీటర్ 4 స్టార్ రేటింగ్ ఉన్న గీజర్. ఇది 15 లీటర్ 25 లీటర్ రెండు కెపాసిటీస్లో అయితే ప్రెజెంట్ స్టాక్ అందుబాటులో ఉంది. సో రెండింటికి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ అయితే ఎక్కువ లేదు. బట్ స్టిల్ మీది పెద్ద ఫ్యామిలీ అయితే 25 లీటర్ కన్సిడర్ చేయొచ్చు, లేదా 15 లీటర్ అయితే 3-4 మెంబర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ నేను సజెస్ట్ చేసేది ఈ 5 లీటర్లు 10 లీటర్లు కాకుండా స్నానానికి వెళ్ళే ముందు గీజర్ కాసేపు ఆన్ చేసి సో హీట్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి అయితే స్నానం చేయండి, అదే బెటర్. అఫ్కోర్స్ చాలా సేఫ్టీ ప్రికాషన్స్ ఈ మధ్య బ్రాండ్స్ తీసుకున్నప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉంటే తప్పే ఉంది. ఇంకా ఈ గీజర్ గురించి మాట్లాడుకుంటే 8 బార్ ప్రెషర్ రేటింగ్తో వస్తుంది. సో ఇది కూడా హై రేజ్ బిల్డింగ్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. 2000 వాట్ పవర్తో అయితే వస్తుంది. 29 మినిట్స్ అయితే పడుతుంది వాటర్ హీట్ అవ్వడానికి. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, ABS మెటీరియల్తో వస్తుంది. అండ్ ట్యాంక్ మనకి స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది. అండ్ ఎక్స్టర్నల్ టెంపరేచర్ రింగ్ అండ్ LED ఇండికేటర్తో వస్తుంది. అండ్ ఈ గీజర్ మనకి 2 years కాంప్రహెన్సివ్ వారంటీతో, 7 years ఇన్నర్ కంటైనర్ వారంటీతో, 4 years హీటింగ్ ఎలిమెంట్ వారంటీతో అయితే వస్తుంది. సో స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్తో కావాలి అనుకుంటే సో ఈ హెవెల్స్ గీజర్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ది క్రాంప్టన్ నుంచి 5 స్టార్ గీజర్. దీంట్లో కూడా డిఫరెంట్ కెపాసిటీస్ అయితే ఉన్నాయి. 6 లీటర్ది 5,000 ఉంది, 10 లీటర్ది 6,500 ఉంది, 25 లీటర్ది 7,900కి అయితే వస్తుంది. అండ్ ఇది కూడా 8 బార్ ప్రెషర్ రేటింగ్తో వస్తుంది. హై రేజ్ అపార్ట్మెంట్ అయినా కానీ సెట్ అవుతుంది. అండ్ ఇందులో అడ్జస్టబుల్ టెంపరేచర్ నాబ్ అయితే ఉంది. అండ్ 2000 వాట్ పవర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. పవర్ అండ్ హీట్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. బాడీ అయితే చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. పౌడర్ కోటెడ్ మెటాలిక్ బాడీతో వస్తుంది. ట్యాంక్ మనకి నానో బాండ్ పాలిమర్ టెక్నాలజీతో వస్తుంది. సో ట్యాంక్ పై 5 years, 2 years హీటింగ్ ఎలిమెంట్ పై అండ్ ప్రోడక్ట్ పై 2 years వారంటీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ బజాజ్ నుంచి లార్జ్ వాల్ స్పేస్ ఉన్న వాళ్ళకి ఈ గీజర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇందులో కూడా మనకి 10 లీటర్ 15 లీటర్ 25 లీటర్ కెపాసిటీ వేరియంట్స్ అయితే ఉన్నాయి. అండ్ అడ్జస్టబుల్ టెంపరేచర్ ఇందులో కూడా ఉంటుంది. జస్ట్ 12 మినిట్స్లోనే వాటర్ అయితే హీట్ అవుతుంది. అండ్ దీంట్లో కూడా బాడీ మెటీరియల్ పౌడర్ కోటెడ్ మెటల్తో వస్తుంది. 1 year ప్రోడక్ట్ వారంటీ, 2 years హీటింగ్ ఎలిమెంట్ వారంటీ అండ్ 5 years ట్యాంక్ వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మా ఇంట్లో వాడేదైతే సేమ్ ఇదే గీజర్. దగ్గర అన్ని 3 years దాటింది, 4 years అనుకుంటా. ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు, చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ది V-Guard నుంచి. ఇది కూడా సేమ్ 8 బార్ ప్రెషర్ రేటింగ్తో వస్తుంది. అడ్జస్టబుల్ టెంపరేచర్ నాబ్తో వస్తుంది. LED పవర్ అండ్ హీట్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. అండ్ 35 మినిట్స్ అయితే పడుతుంది వాటర్ హీట్ అవ్వడానికి. ఇది కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన వేరే వాటితో కంపేర్ చేస్తే దీంట్లో మిల్డ్ స్టీల్ ట్యాంక్ అయితే వస్తుంది విత్ ఎనామిల్ కోటింగ్ అయితే వస్తుంది. 2 years ప్రోడక్ట్ వారంటీ, 5 years ఇన్నర్ కంటైనర్ అండ్
2 years హీటింగ్ ఎలిమెంట్ వారంటీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో కూడా 6 లీటర్, 10 లీటర్, 15 లీటర్, 25 లీటర్ కెపాసిటీతో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా రాకోల్డ్ అండ్ ఓరియంట్ ఎలక్ట్రిక్ గీజర్స్ కూడా చాలా మంచి ఆప్షన్సే. వాటిని కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. వీటన్నింటిపై ప్రెజెంట్ అయితే నేను వీడియో షూట్ చేసే టైంకి అయితే మంచి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్లిప్కార్ట్లో. కాయిన్స్ అండ్ బ్యాంక్ డిస్కౌంట్తో ఒకసారి అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.